ఇంటికి వచ్చారా, అద్దీంట్లోంచి లేకపోతే అద్దీంట్లోంచి సొంత ఇంట్లోకి వెళ్తున్నారు? నాన్నగారికి పూర్తిగా గుర్తింపునిచ్చి మా కుటుంబానికి అన్ని రకాలుగా గుర్తింపులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే. మళ్ళీ మైలవరం నుంచి మీరు పోటీ చేస్తున్నారా? పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు కనుక వెళ్ళమని చెప్పాల్సి వస్తే ఆ వైరం తెచ్చుకుని ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎలా అండర్స్టాండింగ్? నాతో ఎలా ఉండాలనేది ఆయన ఇష్టం, దాన్ని అయితే నేను నిర్దేశించలేను కదా. సో అదే సామాజిక వర్గానికి చెందిన మీరు ఆ బూతులు తిట్టడంలో ఫెయిల్ అయ్యారు. లుచ్చాలు, వెధవలు, సన్యాసులు, బొడుద్దాయిలు ఎన్ని మాట్లాడుకుంటూ వస్తే ఇక తర్వాత ఏ పదాలు, కొత్త పదాలు కనిపెట్టాలి మనం. అమరావతి రైతులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. సో ఈ ఎఫెక్ట్ అనేది ఈసారి ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందా లేదా? 3 రాజధానులని ఏమీ లేకుండా చేశాం కదా. చివరికి ఆంధ్ర ఏంటంటే అడ్రస్ లేనిది. మనం తప్పే చేశాము, మాట తప్పాము, మడమ తిప్పాము. ఇంత 151 సీట్లు గెలిపించుకున్న శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే స్థాయి, హక్కు, ధైర్యం ఎదుర్కొన్నాయని చెప్పి అంబటి రాంబాబు గారు నమ్మి తీవ్రంగా. నాన్నగారు హోంమంత్రి, సో ఆయన వారసుడిగా వచ్చిన మిమ్మల్ని కూడా మళ్ళీ అదే క్యాబినెట్లో మంత్రిగా చూడొచ్చా? నాకు అంత దురాశలు లేవండి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అంటే ఇప్పుడు సొంత ఇంటికి వచ్చారా, అద్దీంట్లోంచి లేకపోతే అద్దీంట్లోంచి సొంత ఇంట్లోకి వెళ్తున్నారు? వాస్తవంగా చెప్పాలంటే నాన్నగారి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మొదలైందండి 1968, 67 ప్రాంతాల్లో. అంటే నేను పుట్టడానికి కూడా చాలా పూర్వం. తర్వాత కాంగ్రెస్లోనే కొనసాగారు. తరువాత 80-80ల్లో నాన్నగారు 72లో తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా 81లో ఇండిపెండెంట్గా సమితి పోటీ చేయటం, సమితి ప్రెసిడెంట్గా కావటం. అప్పుడే 82-83లో తెలుగుదేశం ఏర్పడేటప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక ఇండిపెండెంట్ సమితి ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరి వ్యవస్థాపకుల్లో ఒకరిగా పనిచేస్తూ ఎన్టీ రామారావు గారితో అత్యంత సాన్నిహిత్యంగా ఉంటూ మళ్ళీ 83, 85, 89 దాకా అక్కడ కొనసాగి, ఒక రకంగా చెప్పాలంటే నా చిన్నతనం ఊహ వచ్చి కొద్దిగా ఇదే క్రమం అంతా నాన్నగారు తెలుగుదేశంతో ఉన్నారు. ఖచ్చితంగా నాకు ఓటు వచ్చి తొలిసారి ఓటు వినియోగించుకునే పరిస్థితి వచ్చేటప్పటికి నాన్నగారు పార్టీని వీడటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం. ఇక ఆ తర్వాత వారసత్వంగా నాన్నగారు ఉన్నారు కాబట్టి నాన్నగారితో కూడా పని చేసుకుంటా అట్లనే అయిపోవటం. తర్వాత 99లో నేను తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయటం. అక్కడ ఆ క్రమంలో ఈ దేవినేని వాళ్ళకి మాకు కొంత ఉద్రిక్త వైఖరులు, వాతావరణం ఏర్పడటం. దానివల్ల ఇక వాళ్ళు అటు ఫిక్స్ అయిపోయారు, మేము ఇటు ఫిక్స్ అయ్యాం. ఎప్పుడు ఇక మళ్ళీ తిరిగి నాన్నగారికి మంత్రిగా రాష్ట్రంలో అంతకుముందే ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడిగా వసంతయ్య సార్కి రాష్ట్రంలో గుర్తింపు ఉంది. చిన్న వయసులో 26 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడైన రికార్డు కూడా ఆయన పేరిటే చాలా కాలం ఉంది. అన్ని గుర్తింపులు ఉన్నా అంతకు మించి వసంత నాగేశ్వరరావు అంటే ఈ రోజుకు కూడా ఎంతమంది హోంమంత్రులు మారినా మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అనే పేరు నాన్నగారికి స్థిరపడిందంటే అది నాన్నగారికి పూర్తిగా గుర్తింపునిచ్చి మా కుటుంబానికి అన్ని రకాలుగా గుర్తింపులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఎన్టీ రామారావు గారితో కూడా నాన్నగారు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. మా 3 అక్కల పెళ్ళిళ్ళు పెద్ద ఆయన దగ్గర కూర్చొని స్వయంగా నిర్వహించారు క్రతు. సరే, తర్వాత నాన్నగారికి వారికి మరి ఏమి వచ్చిందో దూరం అయ్యాం. ఈ రోజున మీరు అడిగినట్టుగా చాలా కాలం తర్వాత దిగిన పట్టాలు మళ్ళీ ఎక్కినాయి అనుకోవచ్చు. సొంత ఇంటికి తిరిగి వచ్చాని సంతోషంగా ఉంది. సో ఈ టైంలో చాలామంది అడిగే ప్రశ్న, సో మీరు చెప్పడానికి కొంత ఇబ్బంది పడే ప్రశ్న అనుకుంటా, మళ్ళీ మైలవరం నుంచి మీరు పోటీ చేస్తున్నారా? అది అధినాయకత్వ నిర్ణయం, పార్టీ నిర్ణయం. వారి నిర్ణయానుసారమే నేను నడుస్తాను. అంటే బేసిక్గా గత 5 ఏళ్లలో వసంత కృష్ణప్రసాద్ మైలవరం రూపురేఖలు మార్చారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అవసరమైతే గవర్నమెంట్తో పోట్లాడి మరీ నిధులు తీసుకొచ్చి చేయాల్సినవన్నీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ కాన్స్టిట్యున్సీ వదిలి వేరే చోటకి వెళ్ళమంటే ఎలా వెళ్ళగలుగుతారు అని? అంటే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు కనుక వెళ్ళమని చెప్పాల్సి వస్తే నేను దానికి ఏమి సందేహించో లేకపోతే దానికి వాదనలకి వీటికేటికి దిగను. పార్టీ నిర్ణయానుసారమే నేను కట్టుబడి ఉంటాను. పార్టీ నిర్ణయానుసారమే నేను ముందుకు వెళ్తాను. అంటే ముందే మీ కమిట్మెంట్ కానీ గ్రీన్ సిగ్నల్ కానీ ఇవ్వలేదా? నేను బాబు గారిని అసలు కలిసింది ఈరోజే. నేను బాబు గారిని 2017లో నా కూతురు వివాహానికి ఆహ్వానించడానికి వెళ్ళాను.
2018లో వారు నన్ను అప్పుడు పిలిపించారు. తర్వాత మళ్ళీ ఈరోజు కలవటమే. నేనేమి మధ్యలో కలవలేదు, కలిసి వారితో ఏం మాట్లాడలేదు. ఒక కొద్ది కాలం క్రితం ఇటీవల నేను లోకేష్ బాబు గారిని అయితే కలవటం జరిగింది. అంతే తప్పితే బాబు గారిని అయితే ఈరోజు కలవటమే. ఇతిమిద్దంగా మాట్లాడి చర్చించడం ఇవన్నీ ఏం జరగలేదు. నేను మధ్యలో పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు పార్టీ నిర్ణయానుసారం నేను పార్టీ కట్టుబడి ఉంటానని వారికి చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏంటంటే మీరు మైలవరం నుంచే పోటీ చేస్తారు. ఇంతకుముందు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన దేవినేనమ్మ పెనమలూరుని పంపించే ఆలోచనలో ఉన్నారు, లేదా ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. మీకేమైనా ఐడియా ఉంది? నాకేం లేదండి, నా దగ్గర ఆ చర్చ జరపలేదు. ఎందుకంటే పార్టీలో వారి సీనియర్లు వారికి సంబంధించిన అంశాల పట్ల నాతో వారు చర్చించే అవకాశం లేదు, చర్చించడం సబబు కూడా కాదు. నేను పునరాగమనం అనేది పార్టీలోకి చిన్న వయసులో తండ్రితో పాటు వారసత్వంగా అట్లా కుటుంబంలో ఎవరెట్టుంటే ఆ కుటుంబం ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అంతే ఆ రకంగా ఇది అయిపోయినాడు. ఆ రకంగా నాన్నగారితో కొనసాగి ముందుకు వచ్చి నేనంటూ నా ఇండిపెండెంట్గా పాలిటిక్స్ తర్వాత స్టార్ట్ చేసుకున్నాను 99 నుంచి. మళ్ళా ఈ రోజున సొంత పార్టీకి తిరిగి వచ్చే అవకాశం వచ్చింది తప్పితే నేను ఉమాగారి రాజకీయ తర్వాత ఏమిటి, వాటి భవిష్యత్తు ఏంటి, వారి మంచి చెడు అవన్నీ మాట్లాడే అడిగే పరిస్థితి నాది కాదు, నేను అడగలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు దేవినేని ఉమాతోనే కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు చిలకార ప్రత్యర్థి మీ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య కొంత వైరం ఉంది. గత ఎన్నికల్లో కూడా మీరు ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే ఆయన అప్పటికి మంత్రిని కూడా మీరు ఓడించి భారీ మెజార్టీతో మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో ఆ వైరం తెచ్చుకుని ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎలా అండర్స్టాండింగ్? వైరం అంటే మన ఈ ప్రాంతం రాజకీయాల వైరమే తప్పితే మన రాయలసీమలాగా ఫ్యాక్షనిజం లేకపోతే ఇట్లా వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి కత్తులు తీసుకుని పొడుచుకోవటం, కర్రలు తీసుకుని కొట్టుకోవటం ఏమీ లేదు. వారి వేదిక అయిపోతున్నారు, మా వైపు మేము ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో మాటల పూర్వకంగా ఆయన నా మీద, నేను ఆయన మీద ఇట్లా ఈ 2.5 దశాబ్దాలుగా జరుగుతూ వస్తూ ఉంది. మాకు ఆస్తి తగాదాలు, గట్టు తగాదాలు, వ్యాపార తగాదాలు, వాటా తగాదాలు ఏవి లేవు. నేను పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాబాహుల్యానికి అవసరమైన మేరకు కలిసి ప్రయాణం చేయడానికి నాకేమీ అంత శసవిషలు కానీ లేకపోతే అట్లేమీ ఇది లేదు. నాతో ఎలా ఉండాలనేది ఆయన ఇష్టం, దాన్ని అయితే నేను నిర్దేశించలేను కదా. నేనైతే ఎవరితో నాకేమి శత్రుత్వాలు ఉండవు, నేను ఎవరితో ఒక మాట అనేది లేదు, నేను ఒక మాట నా మనస్తత్వం, నా జీవన విధానం అది. నేను 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా 6 సంవత్సరాలు అక్కడ పనిచేసి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ ఒక్క నాయకుడిని, ఒక్క కార్యకర్తని పల్లెత్తి మాట అన్నారు. కేవలం దేవినేని ఉమామహేశ్వరరావు అంటే ఆయన నన్ను అంటాం, నేను ఆయన్ని అంటాం. మా రాజకీయ విధానాల్లో ఒక జీవన విధానంలో అది ఒక భాగం అయిపోయింది. ఆయన నన్ను విమర్శిస్తే నేను ప్రతి విమర్శో, లేకపోతే ఆయన విమర్శకు నేను తగు సమాధానము, ఇట్లా అది యాక్షన్కి తగ్గట్టు రియాక్షను, ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. కాబట్టి వారు గట్టిగా మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడటం. అంటే మీరు 174 కాన్స్టిట్యున్సీల్లో 174 నియోజకవర్గాల పరిస్థితి ఒకటి ఉంటే మైలవరం పరిస్థితి మాత్రం అలాగే ఉంది. మీరు చెప్పినట్టు చాలా హుందాగా బిహేవ్ చేశారు. పొలిటికల్ విమర్శలు తప్ప ఏనాడు కూడా వ్యక్తిగత విమర్శలు కానీ లేకపోతే మీరు పని కట్టుకుని కక్షగట్టి టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయించడం లాంటివి చేయలేదు. ఆ హుందాతనం, ఆ మంచితనం, ఆ పెద్దరికమే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది పెట్టిందేమో. అంటే మా పార్టీ విధానం ఎదటి వాళ్ళని, వాళ్ళ వ్యక్తిత్వాలని హననం చేయటం మా పార్టీ యొక్క ప్రాథమిక సిద్ధాంతం. లోకేష్ బాబు గారు ఉన్నారంటే ముందుగానే ఆయనకి ఎన్నో పర్యాయ పదాలు పెట్టి వాటిని ప్రజాబాహుళ్యంలోకి లోతుగా తీసుకెళ్ళి ఆయన స్థాయిని తగ్గించాలి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చాలనే రకంగా ప్రచారాలు చేస్తూ పోతారు. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి తన తండ్రికి సమవయస్కులయ్యి వారితో ఇద్దరు ఒకే పర్యాయం శాసనసభలో అడుగుపెట్టిన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులను కూడా ఏ మాట అయినా అనటానికి, ఏ మాట అయినా అనిపించడానికి వెరవని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇటు పరిస్థితులు వేరు, అటు పరిస్థితులు వేరు. అక్కడున్న వేదిక మీద నుంచి ఎవరైనా కూడా ఒక కుదురుగా ఉండటాన్ని సమాజం ఈరోజు ఊహించుకోలేకపోతా ఉంది. అంతటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నేను వీలున్నంత వరకు సంయమనంతో, ఎన్నిసార్లు గిచ్చి నువ్వు అనన్నా కూడా సంయమనం పాటించాం.
కొన్ని సందర్భాల్లో తప్పదు కదండి, కొన్ని అంతే తప్పితే చిన్న విమర్శలు పెద్ద విమర్శలు కొంతవరకు మాట్లాడామని తప్పితే వాటిని పరిధులు దాటి గీతలు దాటి ఇప్పుడు ప్రవర్తించలేదు. ప్రవర్తించే మనస్తత్వం. మీరు 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడిని ఏ రోజు కూడా మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, అది కూడా రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడిని పల్లెత్తి మాట అనలా. ఇది కూడా కొంత జగన్ గారి నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా ఎదురైంది అంటే ఆయన మొన్న నేను పోటీ చేయనని చెప్పిన తర్వాత నన్ను పిలిపించినప్పుడు ఆ ముందు పెద్దలతో నేను చెప్పానంటే ఆయన అసలు ఎక్కడ నన్ను ఓన్ చేసుకోవట్లేదు, నాకు వ్యతిరేకంగా చెప్పే వాళ్ళని ఆయన ఓన్ చేసుకుంటున్నారు, అదే దూరంలో కొనసాగుతుందని చెప్పినప్పుడు వారు నన్ను అడిగారు, నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను, నువ్వు చంద్రబాబు నాయుడిని తిట్టావా, లోకేష్ని తిట్టావా, లేకపోతే ఇంకెవరన్నా విమర్శించకపోగా నువ్వు బయటికి వెళ్ళి నేను విమర్శించను అని మీడియాతోనే చెప్తా ఉన్నావు, మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటా అనేది ఒకటి. 2, నువ్వు అక్కడ గ్యాప్ ఇచ్చావు కాబట్టి నీ స్పేస్ని ఆక్యుపై చేయడానికి వచ్చి పనిలో పనిగా నిన్ను కూడా తిడుతున్నారు మనోళ్ళు, అంటే ఇది మా పార్టీలో ఉన్న వ్యతిరేకులు. అంటే నాకు అక్కడ ఒక భావన ఏమనిపించిందంటే నన్ను కూడా మొగ్గులోకి లాగటం కోసం, దింపడం కోసం మా పార్టీలోని కొందరు వ్యక్తులతో నా మీద మాట్లాడించి నాకు కూడా ఇక అభద్రతా వాతావరణ పరిస్థితుల్లో కొన్నిసార్లు అనాల్సిన రావటం, అనటం, లేకపోతే ఇక అది సాధ్యపడదు అనుకొని వదిలేయటం, ఇవన్నీ జరిగినాయి. మొన్న చివరి సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అదే నేను చెప్పాను కదా, నేను ఓన్ చేసుకోలేదన్నామంటే నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను, నువ్వు ఆయన్నాను ఈయన్నాను, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు ఇవ్వాలన్నా సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలన్నా స్పష్టంగా ఫుల్ పాయింట్ కూడా పోకుండా నేను చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో నేను మనవాడికి చెప్తున్నా, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు తిట్టని వాళ్ళకి నేను ఇవ్వను. అసలు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు తిట్టిన వాళ్ళకి ఇవ్వనప్పుడు ఇక రాజ్యసభ సీట్లు, మంత్రి పదవులు ఘనా పార్టీలకి తప్పితే ఇవ్వని పరిస్థితి. ఇక దీంట్లో ఈ తిట్లలో ఘనా పార్టీలు కావాలి. వాళ్ళు ఎవరు ఈరోజు రాష్ట్రం చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, మనం అందరం చూస్తున్నాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నాని అంత స్ట్రాంగ్ పర్సన్ ఎందుకు అయ్యారు అంటే చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు రోజు బూతులు తిట్టడం వల్ల. సో అదే సామాజిక వర్గానికి చెందిన మీరు ఆ బూతులు తిట్టడంలో ఫెయిల్ అయ్యారు, అది మీకు చేత కాలేదు. అంటే చేత కాలేదంటే కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నాం, కొన్ని పద్ధతుల్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా రాజకీయ విమర్శ చేస్తాను తప్పితే ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా ఏ రకంగా దూషించను, దానికి నేను పూర్తి విరుద్ధం. నాకు బాబు గారిని ఈరోజే కలిశాను, నేను లోకేష్ గారిని కొద్ది కాలం క్రితం కలిశాను. అంటే నేను ఈ పార్టీలో నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు కొందరు పెద్దలు నన్ను బాబు గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది, చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ బాబు గారి దగ్గరికి. దాదాపు గంట పైన మేము కూర్చున్నాం, చాలా విషయాల పట్ల చర్చించుకున్నాం. ఆ చర్చించుకునే సందర్భంలో రకరకాల వ్యవహారాల్లో ఒక 7-8 సందర్భాలు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. దురదృష్టకరం ఏంటంటే చిన్న వయస్కుడు అయినప్పటికీ తనని అంత వ్యక్తిత్వ హననం చేస్తా అతనికి ఎన్నో పర్యాయ పదాలు పెట్టి వాటి ద్వారా మనం పైశాచికానందం పొందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి గురించి తను 8 సార్లు 9 సార్లు లేకపోతే 7 సార్లు 9 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే సంబోధించాడు తప్పితే ఒక్కసారి కూడా జగన్ రెడ్డి లేకపోతే అస్సలు ఒక్క పదం కూడా తగ్గి పాపం తను మాట్లాడలేదు. నేను మొట్టమొదటిసారి కలవటం లోకేష్ బాబుని, అంతకుముందు ఎప్పుడు నేను కలవలేదు, తొలిసారి కలిశాను. నాకు ఆశ్చర్యం వేసింది, మా నాయకత్వం, మా పార్టీ ఇప్పుడు దాకా ప్రొజెక్ట్ చేసినది, చూపించింది క్యారెక్టర్ ఏంటి, ఈరోజు మనకు బయటికి కనిపిస్తున్న క్యారెక్టర్ ఏంటి అన్నది నాకు టోటల్గా. అంటే ఇక్కడ కొన్ని బ్రాకెట్లు, కొన్ని గతాలు కూడా నా మొదలు కూడా మెదిలినాయి. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో ఒక కోణం అంతా వసంత కృష్ణప్రసాద్ ఏంటంటే, లేదా నందిగామ నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ ఏంటంటే పుట్టినప్పటి నుంచి చూసిన నా వాళ్ళకి, లేదా గత 6 సంవత్సరాల నుంచి చూసిన మైలవరం వాళ్ళకి ఒక వర్గం నా మీద బ్రాండ్ వేసి చూపించడమే నా వ్యక్తిత్వాన్ని. నా వ్యక్తిత్వం ఏంటనేది నేను చెప్పుకునే పని లేదు. వసంత కృష్ణప్రసాద్ నాకు కాళ్ళు పట్టుకుంటే పార్టీలో చేర్చుకున్నా, లేదా వసంత కృష్ణప్రసాద్ ఇట్లా అంతేగాని వసంత కృష్ణప్రసాద్ని తనేదో కోణంలో చూసి ప్రొజెక్ట్ చేయటమే కానీ రియాలిటీ అనేది లేదు. ఆ విషయంలో లోకేష్ గారిని చూసాక నాకు మరోసారి నిరూపణ అయింది. అతని సంస్కారానికి ఖచ్చితంగా చిన్న వయసు, నాకంటే చాలా చిన్నోడు అయి ఉంటాడు నేను అనుకోవటం, మరి ఎంతో నాకు కరెక్ట్ వయసు తెలియదు కానీ 15 సంవత్సరాలు చిన్నోడు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకంటే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పైన చిన్నవాళ్ళు, కానీ అధినాయకుడిగా, పార్టీ బాధ్యులుగా, ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తా అన్నా అని సంబోధించేవాడిని.
ఏమున్నప్పటికీ దిగజారుతాం దిగజారుతాం దిగజారుతాం. ఎక్కడికి దిగజారుతాం? ఎదుగుదాం ఎదుగుదాం ఎదుగుదాం, ఎక్కడికైనా ఎదగొచ్చు. విలువలను ఎందుకు తగ్గించుకోవాలి? ఇప్పుడు లుచ్చాలు, వేదవలు, సన్యాసులు, బొడుద్దాయిలు ఎన్ని మాట్లాడుకుంటూ వస్తే ఇక తర్వాత ఏ పదాలు, కొత్త పదాలు కనిపెట్టాలి మనం. అందుకని దానికి కొంచెం దూరంగా ఉంటాం. ఇప్పుడు గడిచిన కొద్ది రోజుల నుంచి నేను ప్రధానమైన టార్గెట్ అయ్యాను. మా పార్టీ నుంచి సీట్ ఇస్తా అన్న, వనరులు సమకూరుస్తా అన్న, వద్దు నాకు, నేను ఈ వేదికని ఇష్టపడలేదని బయటకు వచ్చినందుకు. నేను కొత్త వేదికలోకి, కొత్త పార్టీలోకి వస్తూ ఉన్నా కాబట్టి అక్కడ కొంతమంది అత్యుత్సాహం ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే స్వామి భక్తిని ప్రదర్శిద్దాం అనుకునే కొందరు చేసే రకరకాల ప్రయత్నాలు ఏమున్నప్పటికీ నా విధి విధానాలు మటుకు మారవు. నేనేమైతే నిర్ణయం తీసుకొని ఈ 6 సంవత్సరాల కాలంలో ఒక వ్యక్తిని తిట్టకూడదు. నందిగామ నుంచి మైలవరానికి వస్తే మనం గౌరవించి మన ఓట్లేసి గెలిపించిన వాళ్ళని మనం ఏమనకూడదనే విధానానికి కట్టుబడి ఏమున్నానో దానికే నేను ఉంటాను. ఇప్పుడు ఇవాళ రేపు ఈ ఇంత విచ్చలవిడి ప్రజాస్వామ్యంలో, ఈ మితిమీరిన సోషల్ మీడియా ప్రవాహంలో ఏదో ఒకటి అంటానే ఉంటారు. ఇవాళ రేపుడికి ఉండదు, రేపుడిది ఎల్లుడికి ఉండదు. ఏమైనా మనం స్థిరంగా ఉండాలి కాబట్టి నన్ను ఎవరన్నా అన్నా అవన్నీ నేను పట్టించుకోను. కలిసే వెళ్తాను, కలిసే ప్రయాణం చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు కానీ మైలవరం నుంచి చూడండి ఎంతమంది వచ్చారు మీ ఇంటి దగ్గరికి. ఎక్కడ మైలవరం రకరకాల అందరూ అన్ని రకాలు వెల్కమ్ చెప్పడానికి ఎంతమంది. మీకు తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేకత కానీ లేదా మీరు పార్టీలో చేరుతుంటే వ్యతిరేకించే వాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా ఏం కనిపించట్లా. కానీ మీరు వైసీపీ నుంచి వీడుతున్న తరుణంలో ఎదురుదాడి అక్కడ నుంచి మొదలైంది. యాక్చువల్లీ మీరు ఒకవేళ ఆ పార్టీలో ఉండున్నా అదే మైలవరం సీటు వైసీపీ నుంచి మీకు ఇచ్చి ఉండేవాళ్ళు కదా. నాకు ఇచ్చారు. నాకు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. దాంట్లో ఇప్పుడు చాలామంది కాపు రామచంద్రారెడ్డి గారి దగ్గర చిత్రాలంతా టికెట్లు రాక పార్టీల నుంచి వదిలేసేవాళ్ళు, లేకపోతే సర్దుకుపోయేవాళ్ళు, లేకపోతే ఎమ్మెల్సీలు. అదే నాకు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. నా టికెట్ కన్ఫామ్ కాలేదు, నా టికెట్ ఏమో అని ఎవరు చెప్పలేదు. కానీ నేను రాను, నాకు వద్దు, నేను సిద్ధానికి లేను, ఇది సిద్ధం సభ అని చెప్పిన తర్వాత కదా వాళ్ళు సమన్వయకర్తను వేసుకుంది. అందువల్ల నాకేమి టికెట్ ఇవ్వనని వాళ్ళు చెప్పలేదు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ మోసం చేయలే. టికెట్ ఇస్తా ఉన్నారు, నేను 5 సంవత్సరాల కాలం పనిచేసినందుకు నువ్వే ముందుకు పోన్నారు. కానీ ఆ విధానాలు నచ్చక నేనే వెళ్ళదలుచుకోలేదు. నేనే ఆ వేదిక నుంచి బయటకు వచ్చేదా. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా బేసిక్గా ప్రతిపక్ష నాయకుడి నుంచి మీకు ఇబ్బందులు ఉంటాయి. దేవినేని ఉమా కంటే కూడా మీకు పర్టికులర్గా జోగి రమేష్ నుంచి ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేసినట్టున్నారు కదా. చాలాసార్లు మీరు సీఎం గారికి కూడా నన్ను ఇక్కడ పనిచేసుకుని ఇట్లే జోగి రమేష్ ఇబ్బంది పెడుతున్నారు అనేది జరుగుతున్న వాస్తవాలన్నీ నేను హైకమాండ్కి ఎప్పటికప్పుడు తెలియపరిచానండి. సుబ్బారెడ్డి గారికి తెలియపరిచాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియపరిచాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలియజేశాను, ముఖ్యమంత్రి గారికి కూడా సాక్షాత్తు తెలియజేశాను. వీళ్లల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే చాలా ఘాటుగా స్పందించారు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పనిచేసుకుంటే తప్పితే ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు నీళ్ళు పెడితే ఊరుకోనని చెప్పి. వారు ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం ఒక రకంగా నడిచింది వ్యవహారం. వారు ఇక్కడ నుంచి ఇన్ఛార్జిగా వెళ్ళిపోయి వేరే చోటకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇట్లాంటి శక్తుల్ని ఎవరిని ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచే పరిస్థితులు తప్పిపోయినాయి. ఇక అదుపు తప్పిపోయి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు నీళ్ళు పెట్టడం, దూరటం, ఇబ్బంది పెట్టడం. ఇక ఈ బూతులు తిట్టట్లేదు. వీళ్ళే పోయి చెప్తారు 2 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ పోటీ చేయడం ఉండడం అసలే ఉండదు. అక్కడ శారద గారు ఉండడం పోతాడు. వాళ్ళకి నచ్చని వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు, వర్గాలు, హైదరాబాద్లో ఒక వర్గం, విజయవాడలో ఒక వర్గం, కడపలో ఒక వర్గం, ఢిల్లీలో ఒక వర్గం, గల్లీలో ఒక వర్గం, ఎన్నో వర్గాలు, గ్రూపులు, తగాదులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో కూడా కోటరీ సిస్టంలు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారి చుట్టూ గిరిగీసుకొని లోపల కూర్చున్నారు. వాళ్ళ ఆయన గారి కళ్ళకి కనిపించేటట్టుగా కొన్ని, ఇది ఆయన చెవులకి వినిపించేటట్టుగా కొన్ని, ఆయనకి సువాసనలే వచ్చేటట్టుగా కనిపించేటట్టుగా కొన్ని చెప్పి ఆయనకు వాస్తవాలు కనపడని స్థితిని కొంత కల్పించారు. అక్కడ వారు దాంట్లోనే ఉన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని చెప్పుకోవటమే తప్పితే వాటిని కూడా ప్రభావితం చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర కొందరికి వ్యతిరేకంగా, వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని నివేదికలు పెట్టించుకోగలిగే స్థితికి కొంతమందికి ఎదిగారు. ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బంది. ఇప్పుడు ఈ రకమైన పరిస్థితుల వల్ల పార్టీకి ఇబ్బంది, ఇక్కడ నాయకత్వాలకి పనిచేసే వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు 6 ఎంపీలు పార్టీ మారారు, తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఇవాళ కూడా కొంతమంది చేరుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, లావు కృష్ణదేవరాయలు కావచ్చు, ఇట్లాంటి దాదాపు 6 ఎంపీలు లెక్క వస్తూ ఉన్నారు. రఘురామ కృష్ణరాజుతో కూడా కలిస్తే. మీతో పోలిస్తే ఒక 5-6 ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు.
ఇంత భారీ స్థాయిలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఎన్నికలకు ముందు మారిన సందర్భాలు ఎప్పుడన్నా చూసారా? స్పెసిఫిక్గా నాకు గుర్తులేదు. గతంలో జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, లేకపోతే భవిష్యత్తులో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇక్కడైతే విధానాలు నచ్చక అంటే నిదానంగా మనం నియంతృత్వంలోకి వెళ్తా ఉన్నాం ప్రజాస్వామ్యం నుంచి అనే ఒక భావనతోనే వీళ్ళందరూ వస్తున్నారని నేనైతే అనుకుంటాను. మీరు కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆ పార్టీలో కమ్మ వాళ్ళ మీద ఆ రకమైన వివక్ష ఏమన్నా కనిపించిందా? వివక్ష అంటే ఏ వర్గానికి ఆ వర్గంలో పెద్దోళ్ళు ఉంటారు, పైనుంచి కింద దాకా ఉంటారు, పెద్ద దాంట్లో మంచోళ్ళు ఉంటారు, పెద్ద దాంట్లో చెడ్డోళ్ళు ఉంటారు. కానీ మీకు నచ్చిన వాళ్ళే గొప్పోళ్ళు అని ప్రొజెక్ట్ చేయటాన్ని నేనైతే సమర్థించను. ఈ ఈ ఈ మీ సామాజిక వర్గానికి మొత్తానికి ఈయనే మీకు ప్రధానమైన నాయకుడిగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయకూడదు కదా. కమ్మ సామాజిక వర్గం వాళ్ళ నాయకుడు ఎవరనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవాలి. మొన్న కొందరు వ్యక్తులు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారట, మంచి పిల్లోడిని మీరు బాగొట్టారని వెళ్ళినోళ్ళు అంటే, లేదు మనం టికెట్ ఇస్తా ఉన్నాం, అన్ని వనరులు సమకూరుస్తా ఉన్నాం, తనే వెళ్ళిపోతానంటే నేనేం చేస్తాను, తనకి క్యాస్ట్ ఫీలింగో లేకపోతే వాళ్ళ కులం వాళ్ళతో ప్రెషర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి అన్నారట. పెద్దలు పార్టీని పెట్టి అనంతకాలంలో అధికారంలోకి తెచ్చుకొని 151 సీట్లతో అధికారం వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఓపెన్ మైండ్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సంవత్సరం ముందే నన్ను పిలిపించి, కృష్ణప్రసాద్ నువ్వు మా పార్టీలోకి రా, నీకే సముచిత స్థానం ఇచ్చి ఏదో సీట్ ఇచ్చి నిన్ను ఇది చేపిస్తాం, పతిపాటి పుల్లారావు గారితో నువ్వు ఫాలో అని చెప్పి వారు చెప్తే, నేను కాదు కూడదు, ఒక్క అవకాశం ఇవ్వమని నేను వస్తున్నాడు యువకుడు, ఏదో ఉత్సాహంగా ఇంకా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో నేను వచ్చి సంవత్సరం ముందే మైలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి అప్పటికి 4 పర్యాయాలు గెలిచి 5వ పర్యాయం ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి వ్యతిరేకంగా అక్కడ పోరాటం చేసి కేసులు పెట్టించుకొని నానా గొడవ, అడుగు తీసి అడుగేస్తే గొడవ. నేను పెట్టించే సగటు ఫ్లెక్సీ ఏజీ 2 నుంచి 4 గంటల నుంచి 6 గంటలే. అది నిద్ర చేసేది కదా ఫ్లెక్సీ, కొత్త ఫ్లెక్సీ తెచ్చి కడితే. అట్లాంటి పరిస్థితులన్నింటిని అధిగమించి 151 గెలిచాక 151 గెలిచామనుకున్నాం. కానీ 2018లోనో లేకపోతే ఎన్నికలకు ముందు 151 వస్తే నీ రాష్ట్రంలోనో ఎవరు ఊహించలేదు కదా. ఆ రకంగా ఎంతో కష్టపడి గెలిచిన మాకు ఆ 151 సీట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపమైంది. ఎందుకంటే కష్టపడి గెలిచిన వాళ్ళ విలువలు ఆ గాలిలో కొట్టుకుపోయినాయి. ఇక అంతా గాలివాటంగా వచ్చారులే అనే ఒక ధోరణి ఏర్పడింది. సరే, నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్పాను, రేపు చెప్తాను. గెలుపుకి అభ్యర్థికి కావాల్సిన వాటిలో 95% ఓట్లు ఖచ్చితంగా పార్టీయే ఉంటాయి. 90, 95, 92, 93, 96 ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. మిగిలిన 100కి రీచ్ అవ్వడానికి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి అభ్యర్థి, అతని వ్యక్తిత్వం, అక్కడ పనిచేసుకునే విధానం, కలుపుకెళ్ళే విధానంతోనే ముందుకెళ్ళాలి. ఆ రకంగా మేము చాలా కష్టపడ్డాం. కానీ మా విజయాలకి 100 కోట్ల లింగాల్లో ఒక బోల్డ్ లింగాలుగా మిగిలేమని తెప్పితే కష్టపడి గెలిచిన వాళ్ళ ఖాతాలు అయితే మేము ఎవరు రాలేకపోయాం. కాబట్టి ఆడింది ఆట పాడిందే పాటగా సాగిపోయింది. లాస్ట్ టైం 151 మంది గెలిచారండి, భారీ మెజార్టీ, ఎక్కడ రానంత భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? మీరు ఆ పార్టీలో ఉండొచ్చారు, ఆ ప్రభుత్వంలో పనిచేసి వచ్చారు కాబట్టి మీకు పూర్తి ఐడియా ఉంటుంది. 100కి 100% కూటమి గెలుస్తుంది అనేది నా నిశ్చిత అభిప్రాయం. అంటే జనసేన టీడీపీ కూటమి, తెలుగుదేశం, జనసేన, రేపు కలిస్తే బీజేపీ కూడా గెలిస్తే ఆ కూటమి, ఏమన్నా కానీ ఈ రోజుకి వెళ్ళి కూటమి అయ్యారు కాబట్టి ఆ కూటమి గెలుస్తుందని అభిప్రాయం. ఎందుకు 2019 ఎన్నికల్లో మీకు ఎన్నో వర్గాలు అత్యంత బలంగా మద్దతు ఇచ్చినాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, కాపు సామాజిక వర్గంతో పాటు, కమ్మ సామాజిక వర్గంతో పాటు అందరూ మీకు మద్దతు ఇచ్చింది. 151 సీట్లు గెలిపించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రాంతంలోనే విభజింపబడిన తర్వాత ఒక ప్రాంతంలోనే వచ్చిన సీట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నా కూడా గెలవగలిగిన స్థాయిలో ఒక ప్రాంతం 8 సీట్లు ఇచ్చే అంతటి ఉధృతమైన గెలుపునిచ్చిన తర్వాత అందరినీ, అన్ని వర్గాలని, ఆ ప్రజలందరికీ సమన్యాయం చేసుకుంటా వెళ్ళిన పరిస్థితి ఏ కోశానా లేదు. మనమే తగులు పెట్టుకున్నాం, మనమే ఘర్షణలకు దిగాం, మనమే కించపరిచాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు, ఈరోజు వారు గెలవచ్చు, ఓడవచ్చు.
కానీ ఆయన ఆంధ్ర వాళ్ళనో తెలంగాణ వాళ్ళనో వాళ్ళ తెలంగాణ వాళ్ళకి వచ్చిన దాకా పోరాడారు, వారి ప్రాంతాన్ని వారు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించారు తప్పితే ఉద్దేశపూర్వకంగా ఏ వర్గాలని కించపరచలేదు, ఏ వర్గాలని ఇబ్బంది పెట్టిన దాఖలాలు. కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు వ్యాపార వర్గాలు ఇబ్బందులకు గురైనాయి. ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారు. వారికి ప్రత్యర్థిగా వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఏ రకంగా వ్యక్తిత్వ హననం చేశారో పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే రీతిగా చేయడానికి ప్రయత్నించారు. అదే కాకుండా వాళ్ళ సొంత చెల్లి మళ్ళీ వదిలిన బాణం కూడా నీకు ఎదురు తిరిగేటప్పటికి మళ్ళీ ఆ సొంత చెల్లి అని కూడా చూడకుండా మనం అదే మా పార్టీ విధానం అది, ఎవరినైనా ఇబ్బంది పెట్టుడే కార్యక్రమం. ఇది రాజధాని ప్రాంత ఎమ్మెల్యే. సో రాజధాని ఇక్కడ నుంచి తరలించడం లేదా 3 రాజధానులు ప్రకటించిన తర్వాత అమరావతిలో నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయి అమరావతి పరిస్థితి ఏంటన్నది మీకు పూర్తిగా తెలుసు. ఈ రోజు వరకు కూడా అక్కడ అమరావతి రైతులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. సో ఈ ఎఫెక్ట్ అనేది ఈసారి ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందా లేదా? ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మీరు సమర్థించి అసలు ఇదే సరిపోదు, ఇంకా పెద్దది కావాలి, ఇంకా భూమి ఎక్కువ కావాలని చెప్పి మాట్లాడి మా బోటోళ్ళందరం పార్టీలో చేరే ముందు మీ వైఖరి ఏంటనే ఒక ప్రధానమైన సమస్య పట్ల వారిని అడగటం, వారు దానికి స్పందించి నేను ఇక్కడ ఆఫీస్ కట్టుకుంటున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, నన్ను ప్రశ్నించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఏదో అద్దెళ్లలో ఉంటున్నారని చెప్పి వ్యాఖ్యానం చేసి మా బోటు వాళ్ళందరినీ నమ్మించి మరి తర్వాత వారి వైఖరి మార్చుకోవటం అంటే అది ద్వంద్వ వైఖరే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎవరికి చెప్పి ఇక్కడ రాజధాని పెట్టారని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన బహిరంగంగానే చెప్పారు, అక్కడ నిర్మించారు, అసెంబ్లీలోనే మనం మద్దతు ఇచ్చాం. చివరికి 3 రాజధానులని ఏమీ లేకుండా చేశాం కదా. ఏ రాష్ట్రానికైనా మనకు కుటుంబానికైనా ఒక వ్యక్తికైనా ఒక అడ్రస్ ఉండాలి. చివరికి ఆంధ్ర ఏంటంటే అడ్రస్ లేనిది ఆంధ్ర అనే పరిస్థితి ఎన్నికలైన 10 సంవత్సరాల తర్వాత కూడా, ఇది విభజింపబడిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా మనం అక్కడే మిగిలిపోయాం కదా. రైతులు కొంతమంది ఆశపడి ఉండొచ్చు, కొంతమంది ఇంకోటి అయ్యి ఉండొచ్చు, కానీ అందరు నా ఘాట్ని కట్టలేం కదా. ఎక్కువ మంది అసలు వాళ్ళకి తెలియదు కదా. వెళ్ళి ప్రభుత్వం ప్రతిపాదన పెడితే అందరూ భూములు ఇచ్చి పాపం వాళ్ళు తరాలుగా అనాదిగా వాళ్ళు చేసుకుంటున్న వృత్తిని పక్కన పెట్టి, వ్యవసాయాన్ని పక్కన పెట్టి ఇస్తే దాంట్లో కుట్ర కోణాలు, కొత్త సిద్ధాంతాలు అన్నీ తీసుకొచ్చి చివరికి ఏ అభివృద్ధి లేకుండా చేసిన ఘనత మంది అని నాకు అనిపిస్తూ ఉంది. దాని మీద మరి ప్రజలు స్పందించుకొని ఉంటారైతే నేను అనుకోవట్లేదు. మనం చేసిన సకల వ్యవహారాల్లో ఇదొకటి. ప్రజలు రేపు నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళకి మైండ్లో ఒక అంశమే కాదు 100 అంశాలు పెట్టుకుంటారు. వాటిలో ఖచ్చితంగా ఇది కూడా ప్రధానమైన అంశమే. మనం తప్పే చేశాము, మాట తప్పాము, మడమ తిప్పాము, ఇవన్నీ జరిగిపోయినాయి. దానికి రీజన్ ఏంటనేది ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు, అది వారికే తెలుసు. ఆయన ఈ రోజుకి చెప్పలేదు కదా. అక్కడ దక్షిణాఫ్రికాలో 3 ఉన్నాయి, ఇక్కడెక్కడో ఇంకెక్కడో ఉన్నాయి. ఈ ఉదాహరణ చెప్పారు తప్పితే భారతదేశంలో ఎక్కడున్నాయి అనేది మనకు చెప్పలేదు, ఎందుకు అవసరం అనేది మనకు చెప్పలేదు. ముందు ఒకటి కుదురుకున్నాక తర్వాత మీరు రెండోది పెట్టు, మూడోది పెట్టు, ఎన్ని ఫ్యామిలీలు పెట్టినా తప్పులేదు. కానీ అసలు ఒకదానికి గతి లేని మనకి ఒక కుదురుకొని ఒక దశకు వచ్చే దశలో ఆ మొక్కని తుంచి యాగం చేయటం అనేది, ఆ రాజధాని మీద వారు హామీ ఇచ్చారని మాబోటి శాసనసభ్యులు కూడా రకరకాల సందర్భాల్లో మీటు పదాటి పత్రికా సోదరులు అడిగినప్పుడు ఇక్కడే ఉంటుంది బల్లగుద్ది చెప్పాము మేము. తర్వాత వారు నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టాకే మా శాసనసభ్యులందరికీ తెలిస్తే అంతకుముందు ఎవరికి తెలియదు. ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇన్ఛార్జీలు అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చాలా తీవ్రంగా వ్యతిరేకించాను. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారి గతంలో నేను ఒప్పుకున్నాను, ఇక్కడే ఉంటుందని చెప్పి మార్చుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో పార్టీకి, ఈ ప్రాంతానికి, అందరికీ రాష్ట్రానికి తీవ్ర నష్టం అని చెప్పి నేను నొక్కి ఒక్కాణించడం. దాని మీద నా తర్వాత మాట్లాడిన కొడాల నాని గారు చెప్పారు, కొంతమంది కొద్దిగా పూసుకుంటూ ఒళ్ళంతా పూసుకుంటారు,
ముఖ్యమంత్రి గారు చెప్తారు పార్టీకి అనుగుణంగా ఆయన మాటలకు అనుగుణంగా వెళ్ళాలి, కానీ మీరు మేము ఏదో చెప్పాం అదేదో చెప్పాం ఇదేదో చెప్పామని చెప్పి మీరు అంత ఇదే ఇక్కడ అసలు అసెంబ్లీ కాదు, లెజిస్లేటివ్ క్యాపిటల్ కాదు, ఏమీ లేకుండా తీసేసినా నాకేం అభ్యంతరం లేదు, అది నా నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి వారు చెప్పారు. ఆ తర్వాత నేను చెప్పిన దాని మీద అంబటి రాంబాబు గారు లేచి ఇంత 151 సీట్లు గెలిపించుకున్న శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే స్థాయి, హక్కు, ధైర్యం ఎవరుకున్నాయని చెప్పి అంబటి రాంబాబు గారు నా మీద తీవ్రంగా ధ్వజం ఎత్తారు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి కండక్ట్ చేస్తే నేను చెప్పాను, నా వైఖరి నేను చెప్పాను, మీ వైఖరి మీరు చెప్పుకోండి, అంతేగాని నా వైఖరి ఖండించాల్సిన అవసరం మీకేం వచ్చింది, నా మీద మిమ్మల్ని ఉసుగొల్పడానికి కాదు కదా ఇక్కడ పిలిచిందని చెప్పి నేను గట్టిగా సమాధానం చెప్పడం. ఆ తర్వాత నా తర్వాత ఒక మల్లాది విష్ణు గారే లేచి మాట్లాడారు. లేచి నేను అంతకుముందు మాట్లాడితే ఏం చెప్పానంటే, ఈ నిర్ణయం పొరపాటు, ఈ నిర్ణయం తప్పు, తప్పదు కాదు కూడదని కనుక అనుకుంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉంచేసి రాజధాని సెక్రటరియట్ ఇచ్చేది, కావాలంటే అసెంబ్లీ అక్కడ పెట్టండి, ఆ సెషన్స్ వరకు ఏదో పోవచ్చు రావచ్చు అయిపోద్ది, అంతే తప్పించి సెక్రటరియట్ నుంచి ఇక్కడ నుంచి ఒకటి తరలిస్తే ఈ ప్రాంతానికి లేకపోతే మనకు అందరికీ అన్ని రకాలుగా నష్టం అని చెప్పిన దాని మీద మల్లాది విష్ణు గారు నా తర్వాత మాట్లాడి కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నాను. ఓకే, తప్పదు అనుకుంటే సెక్రటరియట్ ఇక్కడ నుంచి అసెంబ్లీ అక్కడికి మార్చండి తప్పితే మొత్తం మారిస్తే ఇబ్బంది అని ఆయన మాట పూర్తి కాకముందే మళ్ళీ అంబటి రాంబాబు గారు ఆయన మీద ఇందాక ఒకసారి చెప్తే అర్థం కాలేదా, మళ్ళీ మీరంతా మాట్లాడే మగోళ్ళ డ్యామ్ డూమ్ అని చెప్పి ఆయన మీద కూడా లేచారు. మళ్ళా నేను ఆయన ఏం మాట్లాడలా, నేనే లేచి ఇందాక నేను మాట్లాడుతుంటే ఆయన మాట్లాడారు, మళ్ళీ విష్ణు గారు మాట్లాడితే మాట్లాడారు, మా అభిప్రాయాలు మేము చెప్పుకోవడం కోసం ఇక్కడ పిలిచారా లేకపోతే ఏంటి అసలు మీరు మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడటం అని చెప్పి నేను అప్పుడే నా పక్కనే యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు గంట అయింది కృష్ణప్రసాద్ గారు ఈ వాదనలో మొత్తం ఈ గంట బట్టి మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు, ఇప్పటికే మీరు చాలా మాట్లాడారు, మీరు చెప్పాల్సింది చెప్పారు, ఇప్పటికే మీకు రాజకీయంగా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది, ఇంకా మాట్లాడితే ఇంకా జరుగుద్ది, మీ గురించి రకరకాలు చెప్పారు, ఏం చెప్పుకున్నా ఏం జరిగినా మీరు అడగండి వెంకట్రావు గారిని. ఆ సభలో ఆ సమావేశంలో ఈరోజు 2 జిల్లాలకు సంబంధించిన 29 మంది ఎంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు వీళ్ళందరూ ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం నుంచి అప్పుడు ఓడిపోయినారు గట్ట ఆయన కూడా వచ్చున్నారు. ఆయన అడిగితే ఇక చెప్పాల్సినంత చెప్పాను, జరగాల్సిన నష్టం ఏం జరిగినా నేను దాని గురించి ఆలోచన అని చెప్పా. తర్వాత కొంతమంది మీరు కనుక రాజధాని మారిపోతే రాజీనామా చేస్తున్నారు కదా ఎందుకు చెయ్యరు అని చెప్పి నన్ను అడిగారండి. నేను ఒకటే చెప్పాను, రాజీనామా చేయటం ఏముంది, కొద్దిపాటి పని, అప్పుడే మనం ఎన్నికయ్యాం, నేను రాజీనామా చేస్తా, వెంటనే బై ఎలక్షన్ వస్తుంది, ప్రభుత్వానికి ఉన్నటువంటి మా రావణ సంతతి ఏమైతే ఉందో ఇంతమంది బలంగా ప్రభుత్వంతో ఉన్న ఆ కొత్తగా గెలిచి అసలు ప్రజావేదికను కూడా ఒక్క కాలుతో తన్ని ఒక రాజధాని అంత నిర్మాణం అయిన దాన్ని 3 రాజధానుల కింద మార్చిన మనం, నేను రాజీనామా చేసిన వల్ల మైలవరం నియోజకవర్గం ఖాళీ ఏర్పడి అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక జరిగితే వారు పెట్టే అభ్యర్థిని ఏమైనా పెడతారు, 3 రాజధానులకు మద్దతుగా నేను పెడుతున్నా అన్నారు. అమరావతికి వ్యతిరేకంగా అనుకూలంగా ఇటు ఒక అభ్యర్థి నిలబడితే ఆ మోకబలంతో కనుక ఈ అభ్యర్థి ఓడిపోతే, ఎందుకంటే ప్రభుత్వం చేతిలో పెట్టుకొని అధికార బలం డబ్బు ఈ బలాలతో కనుక అభ్యర్థి ఓడిపోతే మరి ఇంకా మనం ఆ వాదానికే ముప్పు నష్టం వాటిల్లే అవకాశం ఉంది కదా. అదిగాక రాజకీయాల్లో ఎలక్షన్లో పోటీ చేసి గెలవటాలు వీటన్నిటిని కూడా 5 సంవత్సరాల కాల పరిమితికి వ్యవధి కోసం నన్ను శాసనసభ్యులు అనుకుంటే 6 నెలలకే నేను రాజీనామా చేసి తప్పుకోవటం అనే వాళ్ళకి తేలికే. ఇప్పుడు ఇవాళ రేపు సమకాలీన రాజకీయాల్లో ముందుకెళ్ళి సమన్వయపరుచుకొని గెలిచి బయటికి రావటం అంటే ఎంత కష్టంగా ఎంత క్లిష్టంగా ఉందో దిగిన వాళ్ళకి తెలుసు. తల్లుల్ని కించపరచడం కాదు కానీ ఆ తల్లులు నవమాసాలు పెంచుకుంటే ఈ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవటం, ఆ నెల రోజులు 2 నెలలు చెప్పనలవి కానీ మానసిక శారీరక ఎన్నో వ్యధలు అన్నీ అనుభవించి గెలుపుకి. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఫోన్లు పెట్టుకొని రాజీనామా చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి ఆ ప్రాంతం కాని వాళ్ళు, ఆ నియోజకవర్గం కాని వాళ్ళు, ఆ పార్టీలు కాని వాళ్ళు ఇటు ఉంటే అటు అంటారు, అటు ఉంటే ఇటు అంటారు, అటు నుంచి ఉంటే ఇటు రాళ్ళు వేస్తారు, ఇటు నుంచి ఇటు అట్టాళ్ళు. ఇది మనం కూడా మనసు చంపుకొని ఆత్మను చంపుకొని పనిచేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం జరిగి రాష్ట్రం ఆంధ్ర అంటే
అడ్రస్ లేనిది కాదు. ఆంధ్రాకి అమరావతి అనే ఒక అడ్రస్ ఉంది, దానికి ఒక రాజధాని ఉంది. తెలంగాణకి హైదరాబాద్ ఉన్నట్టు, అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు మన కర్ణాటక బెంగళూరు ఉన్నట్టు ఈ రకంగా మంచి రాజధాని నిర్మాణం జరిగి ప్రధానంగా పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మౌలిక వసతులు మెరుగుపరచాలి. ఈ రకమైన మౌలిక వసతులు పోతే నేషనల్ హైవే మీద తప్పించి రోడ్డు దిగితే మన ఇల్లు గొల్ల, మన ఒళ్ళు గొల్ల, మన కారు గొల్ల, లేకపోతే 2 వీలర్ అయితే 2 వీలర్ గొల్ల, ఆ పరిస్థితులు నుంచి దాటుకొని మంచి మౌలిక వసతులు, పరిశ్రమలు, ప్రధానంగా పరిశ్రమలు రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా ప్రజలు 2014లో ఏ వర్గాలు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు వేశారు, 19లో వేశారు, 24లో కొన్ని వర్గాలు వేయచ్చు. కానీ 14 లేని వాళ్ళందరూ 19 వేసినందువల్ల సాధ్యపడింది విజయం. 40% ఓట్లు తెలుగుదేశానికి, 50% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉన్నాయి, 10% ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా 5% ఓట్లు ఇటు వస్తే సమానం. ఇక అక్కడి నుంచి పెరిగే ప్రతి ఓటు వాళ్ళకి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టి తోసి నెట్టిన ఓట్లే ఒక 10% పైన ఉన్నాయి. ఉద్యోగస్తులు కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు, ఇతరత్ర సామాజిక వర్గాలు కావచ్చు, ఎందరినో ఆయన వాళ్ళని పూచిగా చూపించి మన పబ్బం గడుపుకోవడం కోసం పేదలకి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని. ఇక్కడ పెత్తందారులు ఆయన చెప్తున్నట్టు, ఆయన ఊహిస్తున్నట్టు నాకు తెలిసినట్టు ఎవరు లేరు. తెలంగాణలో నక్సలిజం ఉంది, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఆయన చెప్పే పెత్తందారులు అనే చెప్పి ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల దగ్గర ఎక్కడ చరిత్రలో ఫ్యాక్షనిజం లేదు, చరిత్రలో నక్సలిజం రాలా. అన్ని వర్గాలు, రైతుకి, వ్యవసాయ కూలీకి, అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధంతోనే తరతరాలు, దశాబ్దాలుగా గడుస్తూ వచ్చింది. సమాజాల మధ్య సమన్వయపరిచి కలిపి తీసుకెళ్లేవాడు నాయకుడు. కానీ సమాజంలో అసమానతలు సృష్టించి, అడ్డుగోడలు నిర్మించి, వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనుకోవటం తాత్కాలికంగా వచ్చేమో. కానీ శాశ్వతంలో మటుకు చెరగని మచ్చ, ఖచ్చితంగా జరగని నష్టం జరిగి తీరుతుంది. అది వాస్తవం. నా ఉద్దేశాలని నేను ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యక్తపరుస్తూ ఉన్నా. నన్ను ఎవరు ఏ భాషలో తిట్టారో ఆయన ఒక్కళ్ళని తప్పితే ఇంకొకళ్ళని ఎంతవరకు అనలేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఒక కార్యకర్తను కావచ్చు, ఒక నాయకుని ఎవరిని అనలేదు. భవిష్యత్తులో కూడా అన్నాం, అది గ్యారంటీ. ఇప్పుడు ఈ రోజున ఇటు నుంచి అటు నుంచి చాలామంది చాలా పిట్టరికి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని హక్కులను దగ్గర పెట్టుకొని మీడియా ముసుగులో కొంతమంది వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తా, లేనిపోని ఆపాదిస్తా, కట్ అండ్ పేస్ట్ వీడియోలు తెచ్చి వీటన్నిటికి నేనేమి బెదరట్లా, అదరట్లేదండి. కృష్ణప్రసాద్ ఏమిటి, కృష్ణప్రసాద్ మనస్తత్వం ఏమిటి, అతను వ్యవహార శైలి ఏంటని తెలిసిన ప్రజలు దానికే గుర్తు. ఇప్పుడు మనకు ఒక నానుడు ఉంది కదా, ఇవాళ న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపర్. ఈరోజు పొద్దున్న చూసిన వీడియో క్లిప్పింగ్ సాయంత్రానికి అసలు గుర్తు కూడా ఉన్న పరిస్థితి. అంత విచ్చలవిడితనంగా నడుస్తున్న ప్రతి ఫోను ఈరోజు మీడియానే. కాబట్టి వీటేంటి కదా, సత్యమేవ జయితే ధర్మం రక్షతి రక్షిత నా నినాదాలయ్యి అనాదిగా మన భారతీయ సంస్కృతిలో పెనవేసుకున్నాయి. అదే నిజం, అదే వాస్తవం, అదే జరుగుద్ది. కృష్ణప్రసాదే సత్యం, కృష్ణప్రసాద్ చెప్పేదే నిజం అవుతుంది. ఎందుకు అవుతుందంటే కృష్ణప్రసాద్ నిజాలే చెప్తాడు కాబట్టి. కృష్ణప్రసాద్ మీద ఆపాదించిన కొండపల్లి గుట్టలు, కొండలు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేపిద్దాం అనుకుని అవన్నీ కాలగమనంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కూడా బయటపడతాయి. కృష్ణప్రసాద్ బూడిద అమ్ముతున్నాడు, తోలుతున్నాడు. మరి నేను పార్టీకి పూర్తిగా 2-3 మాసాల నుంచి దూరం అయిపోయాను, అసలు లేను. మరి ఈరోజు ఏమవుతుంది? ఇదంతా సగటు ప్రజలందరికీ తెలుసు. వాస్తవాలు, నిజాలు నిలకడ మీద వస్తాయి, నిజాలే నిలుస్తాయి. థ్యాంక్ యూ. అల్టిమేట్గా మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అని అంటారు. తప్పకుండా తొలిసారి శాసనసభ్యుడిగా విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం, శాసనపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం, శాసనసభల్లో చర్చల్లో భాగస్వామ్యం కోసం చాలా ప్రయత్నం చేశాను. చాలా తొలి శాసనసభ్యుడిగా కూడా నా గళం వినిపించాను పలు సందర్భాల్లో. ఎక్కడ నేను తగ్గల. ప్రశ్నలు వేసే విషయంలో కావచ్చు, చర్చల్లో కావచ్చు, స్వల్ప వ్యవధి 0 అవర్ల ప్రశ్నల్లో కావచ్చు, నా నియోజకవర్గానికి సంబంధించిన అన్నింటిలో. రేపు భగవంతుడు నాకు అవకాశం కల్పించి, తెలుగుదేశం పార్టీ కనుక నాకు అవకాశం కల్పిస్తే, ఆ ప్రజలు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఆ ప్రజల పక్షాన, ప్రజల కోసం నిర్ణయాత్మకమైనటువంటి చర్చల్లో కావచ్చు, అన్నిట్లో వాళ్ళ కోసం
అన్నిట్లో నా భాగస్వామ్యం, నేను నా ప్రయత్నం కొనసాగిస్తాను. మీకు చెప్పడం ఇష్టం ఉండకపోవచ్చు, నాన్నగారు హోంమంత్రి వసంత నాగేశ్వరరావు గారు కానీ మా అందరికీ కూడా తెలుసు, ఈ జనరేషన్కి గత జనరేషన్కి. సో ఆయన వారసుడిగా వచ్చిన మిమ్మల్ని కూడా మళ్ళీ అదే క్యాబినెట్లో మంత్రిగా చూడొచ్చా? నాకు అంత దురాశలు లేవండి, నాకు కేవలం ఇది మంచి ఆశ యాక్చువల్లీ. అంటే నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, నాకంటే పెద్దలు ఈ పార్టీలో చాలామంది ఉన్నారు. వారికి తొలి అవకాశం రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పెట్టి ఉండొచ్చు. వాళ్ళందరికి రావటమే ధర్మం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నా మంత్రి గారిని కోరుకోలే. జిల్లాలో ఎవరు సీనియర్లు అంటే ఆ జిల్లాలో పార్టీలోకి అడుగుపెట్టిన సగం మందికి, ఎంపీపీలకి, ఆ రోజు జెడ్పీటీసీలకి, సర్పంచ్లకి కండవలు కప్పిన వాళ్ళు సామినేని ఉదయభవన్ గారు, లేకపోతే శారద గారు, కొలసి పార్థసారథి గారు. వాళ్ళకి మంత్రి పదవులు రావాలని కోరుకున్నా కానీ నాకు మంత్రి పదవి కావాలని ఈరోజు కోరుకోవాలా. వాళ్ళు ఎక్కడ దిగలేదు కాబట్టి, దిగజారి ప్రవర్తించలేదు కాబట్టి మరి వాళ్ళకి వరించలేకపోయినాయి అనుకున్నాను. ఈరోజు సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారండి. సోషల్ ఇంజనీరింగ్ చెయ్యాలా? మనం జ్యోతిరావు పూలే లాగా అనిపించుకోవాలని, బిఆర్ అంబేద్కర్ లాగా అనిపించుకోవాలని చేయటం కాదు, వాళ్ళకి మించి చేయాలి. కానీ నిజమైన మనసులో నుంచి రావాలి. అంతేగాని బలమైన నేత, బీసీ నాయకుడు, ఒక మేరు శిఖరం పార్థసారథి గారిని వదులుకోవటం ఏంటి? పార్టీ అభివృద్ధి కోసం, గెలుపు కోసం నిరంతరం అసలు ఆయన తిరగని ప్రయత్నం, చెయ్యని ప్రయత్నం లేని జంగా కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళే వదిలేసుకోవటం ఏంటి? ఇప్పుడే చిన్న చిన్న మొక్కల్ని మా సర్నాల తిరుపతిరావు అనే మైలవరం అభ్యర్థి నా తమ్ముడు, నేను అతను నా ముందున్న ఇన్ఛార్జి వార్డు మెంబర్కి పెట్టి గెలిపించుకోలేకపోతే నేను జడ్పీటీసీగా నిలబెట్టి నా తమ్ముడు నేను గెలిపించుకున్నా. ఖచ్చితంగా నా తమ్ముడు సర్నాల తిరుపతిరావు మంచోడే. కాకపోతే నువ్వు సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? బలమైన నాయకత్వాలని చంపి మామూలుగా పాపం సాధారణమైన ఒక వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన సర్నాల తిరుపతిరావు అంటే వాళ్ళు తీసుకొస్తే నువ్వు తానా అంటే, తందానా అనమంటే, నువ్వు తిట్టమంటే, నువ్వు పొగడమంటే వీటి కోసం చూసుకుంటున్నావా? లేకపోతే ఆ సోషల్ ఇంజనీరింగ్ చేసి ఆయా సామాజిక వర్గాల వాళ్ళని పైకి తీసుకొద్దామని మీ ఉద్దేశాలు? దీంట్లో మీది సదుద్దేశం కాదు, ఖచ్చితంగా దురుద్దేశం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో నేనే ఎమ్మెల్యే, మరొక నాయకుడితో మరొక నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.